నమస్తే. ఈరోజు మనం బ్రెయిన్ వేవ్స్ అంటే మెదడు యొక్క తరంగాల గురించి తెలుసుకుందాం. మన మైండ్లో ఎప్పటికప్పుడు విద్యుత్ తరంగాలు జనరేట్ అవుతూనే ఉంటాయి. ఈ జనరేట్ అయ్యే విద్యుత్ తరంగాలు మనకి నిద్రపైన, అలాగే ఏకాగ్రత పైన, భావోద్వేగాల పైన, అలాగే అవగాహన పైన ప్రభావం చూపెడతాయి. ఇవి 5 రకాలుగా ఉంటాయి. హెడ్జెస్ లో కొలుస్తారు. డెల్టా వేవ్స్ అనేది 0.5 హెడ్జెస్ టు 4 హెడ్జెస్ వరకు ఉంటుంది. ఇది గాఢమైన నిద్రలో వస్తాయి. మన శరీరం ఎనర్జీని రీగెయిన్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే తీటా వేవ్స్, ఈ తీటా వేవ్స్ అనేవి మనకి నిద్ర సమీపిస్తున్న సమయంలో వస్తాయి. ధ్యానానికి, హిప్నోథెరపీకి ఉపయోగపడతాయి. అలాగే ఆల్ఫా వేవ్స్, ఇవి గాఢమైన విశ్రాంతి సమయంలో వస్తాయి, కానీ అప్రమత్తంగా ఉంటాం. ఇవి ధ్యానం కోసం, విశ్రాంతి కోసం ఉపయోగపడతాయి. ఇవి 8 హెడ్జెస్ టు 12 హెడ్జెస్ వరకు ఉంటుంది. అలాగే బీటా వేవ్స్ 12 హెడ్జెస్ టు 30 హెడ్జెస్ వరకు ఉంటుంది. అలాగే మనం అవగాహన, రోజు చేసే కార్యక్రమాల్లో అవగాహన కోసం ఉపయోగపడుతున్నాయి. అలాగే గామా వేవ్స్, ఈ గామా వేవ్స్ అనేవి మనకి మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు అవగాహన కోసం ఉపయోగపడతాయి. ఇవి 30 హెడ్జెస్ టు 100 హెడ్జెస్ వరకు ఉంటాయి. మనకి హిప్నోథెరపీ లాంటి వాటిలలో మనకు బాగా ఉపయోగపడేవి ఆల్ఫా వేవ్స్ అండ్ తీటా వేవ్స్. ఇవి అంతర్చేతన వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.